పొట్టోడు సైజే పొట్టోడు కాదు, పొలిటికల్ కూడా పొట్టోడే. ఇంకోటి నాకు సలహాలు, చాలా మంది సలహాలు ఇస్తున్నారు పొట్టోడు అనొద్దని. నేను ఉట్టిగానే ఎవరిని నేను ఉట్టిగానే చాలా మంది ఉన్నారు, ఈయన క్యాబినెట్లో మొత్తం మంది ఉన్నారు. అన్నా కేసీఆర్ టైంలో కూడా ఆయన కుటుంబాన్ని అన్నాం కానీ క్యాబినెట్లో అన్నామా? ఎవరైనా ఎమ్మెల్యేలను అన్నామా? ఎవరైనా ఎంపీలను అన్నామా? ఎవరైనా సీనియర్ లీడర్లను అన్నామా? మాజీలను అన్నామా? ఎవరికి ఏ భాష అర్థమవుతుందో, ఎవడు ఏ భాష మాట్లాడతాడో ఆ భాషలో మాకు రిప్లై ఇస్తారు. మేము మహాత్మా గాంధీని యాదగారు ఒక చెంపశైలం అంటే ఇంకో చెంపశైలం అయితే దొడపలు అలవాడు. ఫస్ట్ కోటు తెస్తాడు, ఇప్పుడు అంతటి గిట్టుబాటు ధర తెచ్చినాడు. నీకు గుండె ఉంది అనుకున్నా, నువ్వు రైతులందరూ గుండు కొడతావని మేము అనుకోలేదు. ఇటువంటి గుండుకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఆయన అంటాడు నాకున్నది గుండు, నేను రాసిచ్చింది బాండు అని. మీరు ఎవరిని గెలిపించిందా? నాకున్నది గుండు, నేను రాసింది బాండు అంటాడు ఆయన. పసుపు బోటు తెస్తా అని బాండు రాసిచ్చిండు. ఒక గుండు ఆయన నీకు బాండు పేపర్ రాసిచ్చాడు. ఈ గుండును పార్లమెంట్ మీరు పంపించారు. ఇప్పుడు మళ్ళా గుండును గెలిపించండి, నేను మీకు పసుపు బోటు ఇస్తా అంటున్నాడు. ధమాక్ లేనోడికి ఆ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు కూడా 2024 ఎలక్షన్ గంట పూర్తి తెలియదు. చదువు రాదు, తెలియదు. అప్పటికి బోర్డు వచ్చింది, అప్పటికి అన్ని వచ్చేసినాయి. ప్రధానమంత్రి వచ్చిండు, డిక్లేర్ చేసిండు, బోర్డు ఫామ్ అయింది. వచ్చి బోర్డు రాలి మళ్ళీ తెస్తా, మళ్ళీ గెలిపినట్టు అప్పటికి వచ్చేసింది. ఊకే సలహాలు ఇవ్వద్దు. పుట్టోడే, చదువు రానోడే. మీకు లాస్ట్ టైం చెప్పిపోయినా, ఎవరైనా నన్ను తెలంగాణ సముద్రం ఒడ్డుకు తీసుకపోండి, 3 దిక్కులు సముద్రం అన్నాడు. ఎవరైనా తీసుకపోరు నన్ను ప్లీజ్. ఊకే అటు దుబాయ్ ఎందుకు వాళ్ళే ఊకే సముద్రం చూడనీకే. తెలంగాణలో ఉంటే 50 కిలోమీటర్లు దాటితే ఇక్కడికి వెళ్ళి తెలంగాణ బార్డర్ సముద్రం ఉన్నది, తీసుకుపోతారు ఎవరన్నా. ఈయన మళ్ళా నన్ను ఓడగొట్టాలని తిరిగిండు. జీవన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంట్లో, ఆయన జీవితాన్ని నాశనం చేసినోడు ఈయన. ఆయన జీవితాన్ని నాశనం చేసిండు. ఇఫ్ హీ వుడ్ హ్యావ్ కంటెస్టెడ్ కరీంనగర్ లైక్ హీ విష్ టు డూ, హీ వుడ్ హ్యావ్ పర్ఫార్మ్డ్ మచ్ బెటర్. ఆయన కరీంనగర్కి తెలిసిన ఆయన, నిజామాబాద్లో ఆయన ఎవరు పరిచయం లేదు. నిజామాబాద్ పార్లమెంట్లో వీళ్ళకి ఎన్నడూ క్యాండిడేట్ లేకుండే లాస్ట్ టైం, నెక్స్ట్ టైం కూడా లేదు. పాపం జీవన్ రెడ్డి గారిని నాశనం చేసిన ముఖ్యమంత్రి అయినా. నిన్న మొత్తం చూపించారు మీరు, వాళ్ళు తిడుతురు వాళ్ళ పార్టీ వాళ్ళు రేవంత్. అది మీరు చూపించారు, మీరు నాతోటి చెప్పారు, మీరే చెప్పారు నాతోటి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు చిట్ చాట్లలో రేవంత్. మహేష్ కుమార్ గౌడ్ ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రిని తిడుతున్నాడు. రేవంత్ వాళ్ళు ఇద్దరు ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు. మీరే చెప్పారు నా మీద పడి ఎందుకురా నాయన, మీ పార్టీ వాళ్ళు తిట్టుకుంటున్నాం. నాకు గుండె ఉన్నది, నువ్వు పొట్టోనవే, ఇది తప్పేంది అను. నేను కూడా అంట, భూమికి జానెడ్ లేవు నువ్వు, నీకు ఎందుకు పోతున్నావు అడిగి చెప్పు. ఆ స్కూల్కి, యాంటీ ఇండియా స్కూల్కి ఎందుకు పోతున్నావు చెప్పు. ఏం చేద్దాం తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్లో లోపల అని పోతున్నావు, దానికి జవాబు ఏంటి? ఏ ఛానల్ పెట్టినా అదే చూపించింది. మీరు వినప్పుడు ఏం చేస్తాం? నేను మీకు ఏం చెప్పినా మళ్ళీ ఇప్పుడు నిన్న చిట్ చాట్లో చెప్పినా, నిన్ననే కదా మనం కూర్చుంది, ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా. వీళ్ళందరికంటే కాంగ్రెస్ పార్టీ, స్పెషల్లీ ఈ ముఖ్యమంత్రి కంటే నాకు తెలిసి ఎక్కువ. అందుకే చెప్తున్నా, ఫుల్ ధీమాతో
2029లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి 100% వస్తుంది. 2/3 మెజారిటీ. ఎట్లా వస్తుంది? ఏమన్నా చేస్తాం, చేస్తాం, లీగల్గా చేస్తాం, ఏమన్నా చేస్తాం. మాకు అది అలవాటు. ఇవన్నీ చూస్తుంటే ఇంకా అలగగా అయ్యేటట్టుంది. ఇవన్నీ చూసుకుంటే నాకు టెంప్టేషన్ వస్తుంది, మళ్ళీ బాండ్ పేపర్ రాసేయాలా. 100% మేము వస్తాం ప్రభుత్వంలో. రాసిచ్చినా రాసిస్తా. ఏదో రోజు 3 వస్తుంది, రకం రాసిచ్చి సోషల్ మీడియాలో పెడతా. అంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు. సార్ మేము ఎన్ని రాష్ట్రాలలో ప్రభుత్వంలో ఉన్నాము? ఎన్ని రాష్ట్రాలలో ఉన్నాము? ఎన్ని రాష్ట్రాలు? ఒరిస్సాలో అయిందా? మొన్న అయింది. నార్త్ ఈస్ట్లో అయిందా? ఈ మధ్య అయింది. గత దశాబ్దంలో నార్త్ ఈస్ట్ మొత్తం అయింది. 2029లో మీకు డౌట్ ఉంటే బాండ్ పేపర్ మీకు ఇస్తారు, మీ ఇంటికి పంపిస్తారు. సాధ్యం కాలేదు కదా పసుపోడు. ఇవాళ నా రైతులు 24,000 రూపాయలు తీసుకుంటున్నారు క్వింటాల్. ఏ ప్రభుత్వంతో సాధ్యమైంది? రెండు 2019లో 93,000 ఓట్లు వేసుకున్నారు రైతులు. నేను ఆనాడే చెప్పిన, నెక్స్ట్ టైం 93,000 ఓట్లు నాకు వస్తాయి. అది నాకు 2024లో వచ్చుడు కాదు, పర్మనెంట్గా బీజేపీకి వచ్చినాయి ఓట్లు. సార్, ఆకాశం కింద భూమి మీద మధ్యలో ఏదైనా చేస్తాం, ప్రభుత్వంలోకి వస్తాం, కాన్స్టిట్యూషన్. ఇంకా చెప్పండి. మేము చేయలేదు ప్రచారం. ఫేక్ ఓట్లు పోతాయి. ఎస్ఐఆర్ అంటే ఫేక్ ఓట్లు పోతాయి, డబల్ ఉన్న ఓట్లు పోతాయి, చచ్చిపోయినవి పోతాయి, అడ్రస్ మారినవి పోతాయి. అవే పోయినాయి. హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ పోతాయి. దాంట్లో ఏదో ఆశ్చర్యం ఉందండి, సింపుల్ మ్యాథ్స్ కదా. 80% మంది హిందువులు ఉన్నారు, పైన 85% మంది హిందువులు ఉంటారు తెలంగాణలో. హిందువులే పోతాయి ఎక్కువ. శాతం చూసుకోండి, అప్పుడు మీరు శాతం చూసినాక మాట్లాడండి. మీరు 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 మీ ముందరికి వచ్చిన నేను ఏంటంటే, మీరు అందరూ అడగాలి, ఎందుకు పోతున్నాడు స్కూల్, అది బ్లవెట్నిక్ స్కూల్, బ్లవెట్నిక్ స్కూల్కి ఎందుకు పోతున్నాడు? మీరు అందరు సీఎంని అడగాలి, లేదా ఆయన చీఫ్